ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 27 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. ఈ మాట ఎవరో చెప్పట్లేదు, ఎవరో కొంచెం వేద పండితులు, పాస్టర్లు చెప్పట్లేదు, లేకపోతే మీ చిన్నాన్న పెదనాన్న చెప్పట్లే, నువ్వు ప్రేమించే బిడ్డ కానీ, భార్య కానీ, ఫ్రెండ్ కానీ చెప్పట్లేదు. సాక్షాత్తు భగవంతుడైన యెహోవా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన లాస్ట్లో అంటాడు యెహోవా వాక్కు. యెహోవా అంటే ఉన్నవాడు, అనువాడు. ఓకే, బాగా గమనించండి. అద్భుతం అన్నమాట. నేను నీకు ఆరోగ్యమును కలగజేసేది, నీ గాయములను మాన్పేదను. నీ హృదయానికి ఎన్ని గాయాలున్నాయి? పైనున్న గాయానికి హాస్పిటల్కి వెళ్తాం, తగ్గుతుంది. వారు స్టిచెస్ వేయవలసి వస్తే స్టిచెస్ వేస్తారు, మెడిసిన్ పెడతారు. అది మన ఆరోగ్య పరిస్థితుల్లో కొంచెం వైద్యం ద్వారా నివారణ చేస్తారు. కానీ హృదయానికి తగిలిన గాయం, నీ హృదయంలో ఉన్న గాయాలు, హృదయంలో ఉన్న గాయాన్ని బట్టి శరీరం రోగానికి గురవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. శరీరానికి వచ్చినటువంటి గాయము హృదయానికి గాయం కాదు. హృదయానికి తగిలిన గాయం వలన శరీరానికి రోగం వస్తుంది. అందుకనే ఫస్ట్ దేవుడిస్తున్న మాట ఏంటంటే, నీకు ఆరోగ్యమును కలగజేస్తున్నాను. తర్వాత అంటే ఇంతవరకు నీ హృదయానికి వచ్చిన గాయానికి శరీరము రోగిగా మారిపోయింది. ఎప్పుడు లేకుని బాధలు, చేతులు లాగుతున్నాయండి, కాళ్ళు లాగుతున్నాయి, అసలు నేను ఎలా ఉండేదానంటే, ఎలా పరిగెత్తేదానంటే, ఎలా పరిగెత్తేవాడిని, నేను ఎంత స్విమ్మింగ్ చేసేవాడిని, ఎన్ని పనులు చేసేసేవాడినో. ఇప్పుడు అంతా కూడా ఏంటో తెలియకుండా అంత లూజ్ అయిపోయింది బాడీ. నీ శరీరం వయసు ఉండగా కూడా నువ్వు బలహీనం అయిపోయావంటే అది నీకు వచ్చిన రోగము పరిస్థితులను బట్టి వచ్చింది. అంటే నీ హృదయంలో గాయము తగిలింది. మన హృదయంలో ఒక తెలియని బాధ ఉంటే అది మనకు తెలియకుండా శరీరాన్ని భక్షించేస్తూ ఉంటుంది. అది ఏ పక్కకి వెళ్ళాలో పక్కకి వెళ్ళిపోయి, ఇప్పుడు డాక్టర్లు కూడా, వైద్యులు కనిపెట్టారు ఏంటంటే, మనిషి రోగానికి గురవడం కారణం స్ట్రెస్, ఎక్కువ ఆలోచించటం. ఒక్కసారి 2 సార్లు ఆలోచించి డీప్గా వదిలేసేవనుకుంటా, కానీ మనకు తెలియకుండా బ్రెయిన్ వర్క్ చేస్తూ ఉంటుంది. తెలియకుండా ఆలోచన ఎక్కువ చేసేస్తూ ఉంటుంది. ఆ చేసేయటంలోని అది ఎక్కడో ఒక ఆర్గన్ కొట్టేస్తూ ఉంటుంది. ప్రియులరా, గొప్ప మాట ఏంటంటే, ఈరోజు నీ హృదయంలో ఉన్న గాయములను మాన్పేస్తానన్నాడు ఆయన. అసలైన చోట పాయింట్ చేసి కొడితే మొత్తం లెవెల్ అయిపోద్ది అనమాట. ఇంతవరకు ఉన్న రోగం తగ్గిపోతుంది,
నీ హృదయంలో ఉన్న గాయాలని దేవుడు మానిపేస్తున్నాడు. ఇక స్వస్థత కలిగి దేవుని సాక్షిగా ఉండబోతున్నాం. తగ్గుతుందా నాకు ఈ రోగం? నిజంగా తగ్గుతుందా? ఈ హాస్పిటల్ పాలైపోతున్నాను, అలాగైపోతున్నాను కదా. దేవుడు నిన్ను ముట్టి బాగు చేస్తున్నాడు. పరిశుద్ధ రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావు. నీకు కీడు పోయింది, స్వస్థత నీకు కలిగింది. నీ గాయములను దేవుడు మాన్పి ఉన్నాడు. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. మా పేరు నిఖిల, నేను మదనపల్లి నుంచి వచ్చాను. మా సాక్ష్యం ఏమనగా, మాకు వివాహం జరిగి 5 సంవత్సరాలైంది, సంతానం లేదు. మేము చాలా హాస్పిటల్స్ తిరిగినాము, ఎంతో ఖర్చు పెట్టాము, కానీ ఫలితం లేదు. మా అమ్మమ్మ యూట్యూబ్లో చూసి ఇసాక్ గారి దగ్గరికి వెళ్ళండి, అందరికీ సంతానం కలుగుతుందని చెప్పారు. తర్వాత మాకు టెస్టులు చేసినప్పుడు మీకు ట్యూబల్ బ్లాక్ ఉంది, మీరు ఐవీఎఫ్ కానీ ఐవీఎఫ్ చేసుకోవాలని చెప్పారు. కానీ మేము ముందుకైతే వెళ్ళలేదు. విశ్వాసంతో విజయవాడకు ఒకసారి, సికింద్రాబాద్కి 2 టైమ్స్ వచ్చాము. సికింద్రాబాద్కి ఏప్రిల్ 2025లో వచ్చినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి, ఈసారి నీకు గర్భఫలం కంపల్సరీగా వస్తుందమ్మని ఒక పండు ఇచ్చాడు. ఆ పండు తీసుకొని నేను ఇంటికి వెళ్ళాను విశ్వాసంతో. మరుసటి నెలనే నేను కన్సీవ్ అయినాను. అట్లనే 3rd మంత్లో మాకు ఎన్టీ స్కాన్ జరిగింది. ఎన్టీ స్కాన్ చేసినప్పుడు నాజల్ బోన్ గ్రోత్ లేదు, సో అబార్షన్ చేయాలి, ప్రోగ్రెస్ చేయకూడదు ప్రెగ్నెన్సీని అని చెప్పారు. ఆ టైంలో అదే రోజు అయ్యగారు నెల్లూరుకి ఫస్ట్ టైం వచ్చున్నారు. అది మేము యూట్యూబ్లో చూసి నెల్లూరుకి వచ్చాము. అయ్యగారితో ప్రార్థన చేసుకున్నప్పుడు, లేదమ్మా దేవుడి గర్భఫలం ఇచ్చాడు. ఆ రోజు వాక్యం ఏమనగా, ఎండిన గోల్తిలో చీలిక కలిగజేసి దేవుడు నీకు మంచి సంతానం ఇస్తాడు, నువ్వు బిడ్డను తీసుకొని నా దగ్గరకు వస్తావు, నువ్వు ఎలాంటి ప్రొసీజర్ చేసుకోవద్దని చెప్పారు. విశ్వాసంతో ఆ రోజు మళ్ళీ పండుని తీసుకొని నేను వెళ్ళిపోయి ఏ ప్రొసీజర్కి నేను ముందుకు వెళ్ళలేదు. అట్లనే ఉంటే దేవుడు 9 మంత్స్ కాపాడి ఏ ప్రాబ్లము లేకుండా 9 నెలలు ఏమన్నా ఇబ్బంది వచ్చినా కూడా నేను ప్రార్థనా శక్తి తైలం పూసుకుంటూనే ఉన్నాను. మెడిసిన్ మీద అసలు ఆధారపడలేదు. 9 నెలల తర్వాత ఒక మంచి చక్కటి బిడ్డను నాకు దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఒక ప్రెగ్నెన్సీ ముందు కూడా నేను 2 టైమ్స్ టీవీ స్పాన్సర్ చేసుకున్నాను. ఎప్పుడైతే చేసుకున్నానో ఆ మరుసటి నెల నేను కన్సీవ్ అయినాను. ఇప్పుడు బిడ్డతో నేను ఇక్కడికి వచ్చాను, సాక్ష్యం చెప్పుకుంటున్నాను. అయ్యగారితో అన్నప్రసన్నం చేసి మేము మళ్ళీ ఇంకొక టీవీ స్పాన్సర్ చేసుకుంటున్నాము. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన యేసయ్యకు వందనాలు, ఇస్సాయి గారికి నాకు వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 27 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు రామలక్ష్మి, మా ఆయన పేరు జయలింగము. మాకు పెళ్ళి అయ్యి 14వ సంవత్సరం ఇది. 12వ సంవత్సరంలో నేను ఇక్కడికి వచ్చాను. 10 నెలలు తిరగగానే నాకు పాపనిచ్చాడు దేవుడు. ఇసాగయ్య గారు ప్రార్థన చేసి నాకు పండు ఇవ్వగానే పుడతారు అన్నారు. అన్నట్టే నాకు చక్కటి పాపనిచ్చాడు దేవుడు. నేను ఎన్నో హాస్పిటల్లో తిరిగాను, ఎంత లెక్కలో చూపించుకుని ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను. కానీ నేను ఇక్కడికి 200 ఛార్జీ పెట్టుకొని వచ్చిన తర్వాతనే నాకు పాప కలిగింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 27 శనివారం.
మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. అమ్మ చాపాడు, కడప జిల్లా నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చింది. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాతే 21 సంవత్సరాలకి పుట్టింది తన కుమార్తె. తనకి రీసెంట్గా బాగా ఒకరోజు ఎక్కువ వాంతులు అయిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించినా కానీ అప్పుడు తగ్గింది. కానీ మళ్ళీ తర్వాత నెల మళ్ళీ అలానే వచ్చి జ్వరం అది ఎక్కువ వచ్చి ఫిట్స్లా వచ్చేసింది. వచ్చినప్పుడు వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లాలని తిప్పారు. కానీ ఎన్ని ఊర్లు వెళ్ళినా కూడా ఆ రోజు ఆదివారం అవడంతో ఎక్కడా డాక్టర్స్ లేకపోవడంతో పాపకి టైంకి ట్రీట్మెంట్ అందలేదు. కానీ వారైతే దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాం ఆ బిడ్డ విషయమై అని వారు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అనుకోని విధంగా తనకు సహాయం చేశాడు. 5 గంటల ఆ టైంకి ఒక డాక్టర్ వచ్చి ఆయన ట్రీట్మెంట్ చేసిన తర్వాత దేవుని కృపను బట్టి ఆ పాప ఇప్పుడు ఆరోగ్యంగా ఉందని, దేవుడే ఆ రోజు తనని కాపాడాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 27 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవునికి వందాలు, ఇసాకయ్య గారికి వందాలు. మాది పాలకొల్లు పక్కన కౌటంలాకు. మేము పాలకొల్లు వచ్చామండి. 2-3 సంవత్సరాల నుంచి వెళ్తున్నాము. 2 ఆడపిల్లలు మాకు. మగ పిల్లలు కావాలని ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి అడిగితే పొలం ఇచ్చారు. అలాగే నేను కన్సీవ్ అయ్యాను. దేవుడు మగబిడ్డనిచ్చాడు. మగబిడ్డనిస్తే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 27 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుడికి వందనాలండి, పాస్టర్ గారికి వందనాలండి. మేమైతే చాలా బాధపడేవాళ్ళు. మా పాపకు పెళ్ళి అవ్వలేదని అందరూ నన్ను తిట్టేవారు. పిల్లకి 35 ఏళ్ళు వచ్చేసి ఇంకా పెళ్లి చేయవా, పిల్లలు ఒట్టొద్దా నీకు, ఆ పిల్లకి బాధ పెడతావా పిల్లల్ని, పిల్లలు లేకుండా అని తిట్టేవారండి చుట్టాలు. మా అక్కరమ్మ అంటే నేను అన్నాను, అదేంటి జాబ్ ఉంటే సరిపోద్ది కదా, ఎందుకు నువ్వు అలా లేట్ చేసేస్తున్నావు అంటే, నీ టైం రావాలి, నేను కంగారు పడుతున్నాను, ఏం చేయను మరి అని. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాక, చుట్టాలు ఇంటికాడి నుంచి వెళ్ళాక నాకు చాలా బాధ అనిపించి టీవీ కాడ కూర్చొని విశాఖయ్య గారు ప్రార్థన వస్తుంటే ఏడ్చేస్తున్నాను. తండ్రి ఏంటి అందరూ ఇలాగంటున్నారు తండ్రి, నా బిడ్డ బతుకి ఏంటి, ఏం చేస్తావు తండ్రి అనేటప్పటికి ఇంత బిడ్డని, మగ బిడ్డని చూపించి ఇదిగో నీకు ఇస్తున్నాను అనేసి చేతికి ఇచ్చారు విశాఖయ్య గారు. ఇచ్చేటప్పటికి ఏంటి విశాఖయ్య గారు ఇలాగన్నారు, మా పాపకి పెళ్ళే కుదరలేదు, ఇంకా పెళ్ళి అవ్వలేంది, బాబుని దర్శనం చూపించున్నావు తండ్రి అనేసి అనుకున్నాను. అనుకునేటప్పటికి అలాగే 2 వారాలు నేను వచ్చి ఆయన అన్నారు, ఏమండి మా పాపకు పెళ్ళి కుదరట్లేదండి, జాబ్ చేస్తుంది, ఇంకా ఎక్కడ కుదరలేదండి అనేసి అంటే, అలా కాదు ఎందుకు వెళ్ళిపోవయ్యా, నీ ఇంటికి వస్తారు తడుముకుంటానే అన్నారు. అని వెళ్ళిపోయేటప్పుడు నెల తిరగకుండా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నెల ప్రార్థన వచ్చేటప్పటికి వాళ్ళ మేనమామ జాతకంలో చూసి వచ్చారు, చూసుకున్నారు. ఆయన ఒక్కరోను, మేనమామ ఒక్కరోను. మళ్ళీ మొన్నటి పొద్దున్నే మొన్నటి మధ్యాహ్నం మళ్ళీ వచ్చేసారండి. కాలేజీలో డిగ్రీలో ఈవిడ కాలేజీ సార్ అంట, ఆయన వచ్చారండి. ఆయన వచ్చి ఇద్దరు వచ్చి ఓకే చేసుకుని వెళ్ళిపోయారు రండి మీరనేసి. కాకినాడలోనే పాపను చూపించాము. అక్కడే మేము వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెంటనే చూసుకున్నామండి. చూసుకునేటప్పటికి ఇంకా ఓకే అయిపోయింది. ఓకే అయిపోయేటప్పటికి 2 నెలల్లో మా పాపకి పెళ్ళి అయిపోయిందండి. మళ్ళీ పెళ్ళి అయిపోయాక తీసుకొచ్చి అయ్యగారితో చెప్పి, ఏమండి అయ్యగారు మన పాపకి బాబు కావాలండి అంటే ఆయన పండిచ్చారు. పండిచ్చి ప్రార్థన చేసి పో అన్నారు. అనేటప్పటికి బాబు మాకు దేవుడు వరం ఇచ్చిన వరం అండి బాబు. పెద్దయ్య విశాఖయ్య గారు నాకు వరం ఇచ్చాడండి ఆయన టీవీలోని. ఆ వరం ఇచ్చిన ప్రకారంగా దేవుడు అలాగా బిడ్డనిచ్చాడండి. అప్పుడు అనుకున్నాను నేను 35 సంవత్సరాలు వచ్చేసినాయి మా అమ్మాయికి, ఏమో వంకరలేని బిడ్డని తండ్రి అందరూ వయసు ఎక్కువైపోయింది, ఎలా పుడతారని అరకాసు బంగారం ఇచ్చుకుని బిడ్డని కొనుక్కుంటాను తండ్రి, నాయన నాకు ఏ వంకరలేని మగబిడ్డని తండ్రి అన్నాను. అలాగే రకంగా ఇచ్చారు. అనుకున్నాయన్నీ నేను అనుకున్నట్టు అన్నీ జరిగినాయండి. దేవుడు అన్నీ నాకు సహాయం చేశాడు. విశాఖయ్య గారి ప్రార్థన వల్ల మాకు ఎన్నో మేలు జరిగినాయండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 27 శనివారం.
మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరు భార్యాభర్తలు రమేష్, ఉషా. వీరు ఈసీఐఎల్ నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారికి ఉషా విషయంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారు. తను చదువుకున్నప్పుడు, డిప్లొమా చేసినప్పుడు కొన్ని అనివార్య కార్యాల దృష్ట్యా డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ డబ్బులు కుదరకపోవడంతో తను విడిచిపెట్టేసింది. తర్వాత తనకు వివాహం జరిగింది. తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ సర్టిఫికేట్స్ గురించి వెళ్ళినప్పుడు వారు ఎటువంటి డబ్బులు తీసుకోకుండా దేవుని కృపను బట్టి ఆ సర్టిఫికేట్స్ తనకి ఇచ్చారని తను చెప్తుంది. అలానే తను మ్యారేజ్ అయిన తర్వాత కూడా 2 సంవత్సరాల వరకు గర్భఫలం రాలేదు. తర్వాత వచ్చినా కూడా వెంటనే మళ్ళీ పోవడం జరిగేది. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే గర్భసంచిలో పొర ఉండడం వల్ల ఇలా వచ్చినా కూడా అవి నిలబడవు, వెంటనే పోతూ ఉంటాయి. నువ్వు ఆ పొర తీయించుకుంటేనే గర్భవతి అవుతావని డాక్టర్స్ చెప్పారు. కానీ తను భయంతో ట్రీట్మెంట్ చేయించుకోకుండా విడిచిపెట్టేసింది. తర్వాత వారి అత్తయ్య గారు భీమవరంలో ఉంటారు. అక్కడ తైలాభిషేకానికి వెళ్తుండేవారు ప్రార్థనా శక్తికి. వారు చెప్పారు, ఇలా హైదరాబాద్లో కూడా తైలాభిషేకం జరుగుతుంది, అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు వీరు గర్భఫలం కోసం ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చారు. దైవజనంతో చెప్పి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేశారు. తను గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత కూడా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఊరెళ్ళి చెక్ చేయించుకుంటే నీకు ఆ ప్రాబ్లం ఉండడం వల్ల నిలబడదని 2 హాస్పిటల్స్లో వాళ్ళైతే ట్రీట్మెంట్ చేయమన్నారు. 3వ హాస్పిటల్లో అయితే మన ప్రయత్నం మనం చేద్దామని అన్నారు. దేవుడి కృపను బట్టి తను ప్రార్థన చేసుకోగా, దైవజనుల ప్రార్థన ద్వారా దేవుడు తనకి నెలల నుండి చక్కటి ఆరోగ్యమైన కుమార్తెని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 27 శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా
ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుని నామంకి వందనాలు. నా పేరు ఎలిజబెత్. మేము ఇక్కడే హైదరాబాద్లో ఉంటాము. నా సాక్ష్యం ఏంటంటే, మాకు వివాహమై 4 years అయింది. గర్భఫలం గురించి చాలా రోజుల నుంచి ప్రేయర్ చేస్తున్నాము. మ్యారేజ్ అయిన కొత్తలో 2 సార్లు గర్భఫలం అంది, మిస్క్యారేజ్ అయింది. దాని తర్వాత 1 year వరకు పీరియడ్స్ రావడం ఆగిపోయింది. దేవుని మహాకృపను బట్టి ప్రార్థనా శక్తికి రావడం జరిగింది. ఇస్సాకయ్య గారు మా గురించి ప్రార్థించారు. 7 వారాలు నేను అనుకున్న విధంగా 7 వారాలు దేవుని సన్నిధికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. అయ్యగారు లాస్ట్ వీక్ రోజు అడిగారు, ఎవరు కావాలమ్మా అని. కుమారుడు కావాలి అయ్యగారు అన్నప్పుడు, కుమారుని ఎత్తుకొని వస్తావమ్మా అని అన్నారు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మాకు చక్కటి కుమారుని అనుగ్రహించారు. అయ్యగారు చేసిన ప్రార్థన బట్టి అయ్యగారికి నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 27 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు.